చెప్పరా హాయ్ చెప్పు మొగ్లీ హాయ్ చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను నేనన్నా హాయ్ ఫ్రెండ్స్ నువ్వు కూడా చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వద్దులే తల్లి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి ప్రిన్స్ అమ్మని స్కూల్ దగ్గర దింపేసి వచ్చాను. ఈరోజు ప్రిన్స్ అమ్మకి రెండో రోజు ఎగ్జామ్ అనమాట. ఇంక ఇంటికి వచ్చాం కదా, కొద్దిగా సెట్ అయింది, కొద్దిగా పీస్ఫుల్గా ఉంది. మనం ఇందులో కూడా వ్లాగ్స్ చేస్తాం. మ్యాక్సిమం ఈ వ్లాగ్స్లో నేనే కనపడతాను, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటాయి అనమాట. అందరూ ఉంటాం, కాకపోతే నేను స్టార్ట్ చేసి నేనే ముగిస్తూ ఉంటాను. పైకి వెళ్తున్నావా? సో ప్రిన్స్ అమ్మని అయితే స్కూల్ దగ్గర దింపేశాను. ఈరోజు ఒక విషయం అయితే జరిగింది, అది అనుకి తెలీదు. సో అదేంటి అన్నది నేను మీకు నిదానంగా చెప్తాను వీడియోలోనే, ఓకేనా? మా ఆవిడ కైకే అని ఎగిరిద్ది నా మీద. ఆ విషయం తెలిస్తే మా ఆవిడకి తెలియకుండా మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ దొరికిపోతాను ప్రిన్సీ రాగానే. ఏం జరిగింది ఏంటన్నది చెప్తాను, ఉండండి. అన్ను పైకి వెళ్ళింది, పైన నేను మీకు చూపిస్తాను. పత్తల్లి ఫ్రెండ్స్, ఇదిగోండి పైకి అయితే వచ్చాము. ఇది మా శారీ హౌస్ అనమాట. మేము నిర్మించుకున్న చిన్న బిజినెస్ అనమాట. మనం బిజినెస్ చేస్తాము, శారీస్, డ్రెస్సెస్, టాప్స్, లెగిన్స్ ఇవన్నీ సేల్ చేస్తూ ఉంటాం. సో దానికి సంబంధించిన రూమ్ ఇది. అయితే ఇక్కడ ఏంటంటే నిన్న మేము ఒక మ్యానిక్యూన్ కొనుక్కొచ్చాము, చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి మ్యానిక్యూన్ అనమాట. నేను మీకు ఇది సెట్ చేసాక చూపిస్తాను, ఇలా చూపిస్తే బాగోదు కాబట్టి ఓకేనా, నేను సెట్ చేసాక చూపిస్తాను మీకు. ఇదిగోండి మ్యానిక్యూన్ అని చెప్పా కదా, నా పెళ్ళి కాక ముంచి నాకు ఫ్రెండ్ అనమాట. నమ్మి చేస్తుంది అంటుండండి. హాయ్ రా, చెప్పరా నేను సంగతిలో. భలే ఉందండి. నిన్నే కొన్నాము, వంటల్లో కొన్నాం అనమాట. బాగుంది కదా, బిజినెస్ కొంచెం డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి. బ్యాక్ సైడ్ ని చూపిస్తానండి. దేర్ బ్యాక్ సైడ్. హాయ్ ఆంటీ. బాబా మంచి పేరు పెట్టుదాం బాబా మ్యానిక్యూన్కి. హాయ్ స్వప్న. స్వప్న అండి ఈరోజు నుంచి. తర్వాత ఇవ్వండి ఈ రెండోటి కొన్నాము, తర్వాత మాట్లాడుకుందామండి వీటి గురించి. అంటే బాగుంది. స్వప్న గురించి కాదు, ఈ స్వప్న గురించి. స్వప్నలోకమేదో మనకి కళలో వచ్చే స్వప్నాల గురించి తెలుసు, కానీ మనకి ఎలాంటి స్వప్నాలు లేరమ్మా. సరే ఫ్రెండ్స్, మరి కొంచెం టిఫిన్ చేయమంటే ఒక ఆట ఆడుకుంటుంది. ఏంటి అసలు క్లారిటీ లేదు కెమెరా. ఏం చేశారండి? తిను. ఒక పూరి తినడానికి ఎన్ని తిప్పలు పెడుతున్నాడు. వీళ్ళంతా ముగ్గు జల్లినట్టు జల్లుతున్నాడు పంచదారని. నేను తింటుంటేనే తింటా అంటున్నాడు. తిను. ఏందా తీయటం, తిను. ఈరోజు మా ఆవిడకి అయితే నేను సాయంత్రం కూడా హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. తనకి ఈ చెంప బాగా నొప్పి వస్తుంది. అంతకుముందు కూడా రూట్ కెనాల్ చేయించుకుంది. ఆ పన్ను పీకిచ్చేద్దామని చెప్పేసి ఏమో ప్లాన్ అనమాట. ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో డాక్టర్ లేరు, రేపు రా అన్నారు. డాక్టర్ అన్నారు, అక్కడున్న డ్యూటీ డాక్టర్ అన్నారు, ఏం పర్లేదమ్మా అంతా బాగానే ఉంది, ఎందుకు తీపించుకోవటం, ఉంచేసుకోవాలని అన్నారు. సరేలే, నొప్పి దగ్గర మందులు ఇస్తాను అని అన్నారు. తెచ్చుకున్నాం రాత్రి మందులు, కానీ నొప్పి అలాగే ఉంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదంట, కానీ ఎందుకు వెళ్ళి ఇచ్చేసి పార్సిల్స్ ఉన్నాయి, పార్సిల్ అక్కడ ఇచ్చేసి వెళ్ళి తీపిచ్చేసుకుంటా బాబు పన్ను. చాలా ఇబ్బందిగా ఉంది నాకు, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి అంది. జ్వరం వచ్చినట్టు అవుతుంది, అందుకని చెప్పి వెళ్ళి పన్ను పీకిచ్చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అలాగే దారిలో పార్సిల్స్ ఉన్నాయి, చెప్పాం కదా శారీ హౌస్ అని మంది, సేల్ అయిన శారీస్ ఉంటే అవి ఇచ్చేద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. బయలుదేరామండి హాస్పిటల్కి, ప్లస్ శారీస్ డెలివరీ ఇవ్వడం కోసం, డిటిడిసీలు ఇవ్వడం కోసం. దీంట్లో అన్న యాస్టీస్గా ఎలా ఉంటుంది మా రొటీన్ అనేది షేర్ చేసుకుంటాము. ఇంకా డైలీ వర్క్స్ ఉంటాయి అందులో. అయితే ఇంకా అందులో కూడా అదే, కానీ కొంచెం ఎట్లా కనబడుతున్నాను మీకు ముందు, కొంచెం రెడీ అయ్యి కనబడుతున్నాను కదా. ఇందులో అయితే ఏ టైంకి ఎలా ఉంటానో ఆ టైంకి అలా కనిపించేస్తాను. అలా ఇది రాసింది
అవును మా ఆయన లేదన్నాడు కానీ లేదు, ఇదిగోండి తెలుస్తుంది, ఇది వాసింది ఇక్కడ, ఇదంతా లాగుతుంది అసలు పన్ను పైది. ఇప్పుడు కాస్త పర్వాలేదు, పొద్దున ఇంకా చాలా జుమ్ 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 అని లాగింది. జుమ్ 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 దర జుమ్ చూడండి ఈటీటీసీకి వచ్చాం. అది మనం వెళ్ళే హాస్పిటల్ అక్కడ ఉంది, అది ట్రైడెంట్ అనేది కదా, అది మనం వెళ్ళే హాస్పిటల్. ఇదేమో డిటీడీసీ ఇస్తున్నాం, అను ఇస్తుంది, లెక్కలు చూసుకుంటున్నారు. వచ్చామండి హాస్పిటల్కి. చెప్పావా పన్ను పీకేయాలని చెప్పావా? చెప్పలేదా? మత్తు ఇచ్చారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు మనం, స్పర్శ ఏది లేదంట. నాకు కాదనండి, ఏ తప్పడదేవు మత్తు ఇచ్చారనమాట. అయిపోయిందండి, గంట వరకు నోరు తెరవకూడదంట. ఈ గంటలో మన ఇష్టం వచ్చినది చేయొచ్చు మనం, లేకపోతే కైకే నెగిరిద్ది పన్ను, ఓరు తీసిన పన్ను. ఒక 3 రోజుల వరకు కారం వేడి తగలకుండా చూసుకొని అన్నారు. గంట వరకు నోరు తెరవద్దు అన్నారు. ఉమ్ము వీటాలు తాగటాలు గీగటాలు ఏం చేయొద్దు అన్నారు. టాబ్లెట్ల కోసం వెళ్తున్నాం. దావి ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము. రావటం పడుకుంటూ పోయింది, ఎందుకంటే బండి మీద వచ్చేటప్పుడు కాళ్ళు మునుగుతున్నాయి బాగా, కళ్ళు తిరుగుతున్నాయి, షివరింగ్ వస్తుంది కాళ్ళు అని చెప్పేసి. అది వాంగటం షివరింగ్ 2 ఒకటేలేండి, అందుకని చెప్పేసి ఇంక వీడియో ఏం తీయలేదు, వెంటనే వచ్చేసాం అనమాట. ఎందుకంటే రావటం పడుకుంటూ పోయింది. ఫుడ్ ఏం తీసుకోవద్దు అన్నారు. ఏమైనా ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకేం కావాల్సిన కొంచెం కోరికలన్నీ కోరిద్ది. ఆ ఐస్ క్రీమ్ ఉంటుంది, ఈ ఐస్ క్రీమ్ ఉంటుంది, వెళ్ళి జ్యూస్ అని ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను. ఇప్పుడు ఇంటికి వచ్చాం కదా, ఇదంతా వాసిందనమాట, చూపిస్తా చూడండి. ఇదిగోండి ఈ సైడ్ మొత్తం వాసింది, చూస్తున్నారు కదా, ఇదంతా వాసింది. డాక్టర్ అన్నారు ఫుడ్ ఏం తినమాకమ్మా, ఐస్ క్రీమ్ తిను, ఏదన్నా జ్యూస్ అన్న తాగు అన్నారు. ఇంకా వెళ్తున్నాను. ఇందాకే తీసుకొద్దాం అనుకున్నాను, చెప్పా కదా కాళ్ళు షివరింగ్ రావటం ఇదంతా అవుతుందని చెప్పేసి ఇంకా ఏమీ కాలేదు, ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు వెళ్ళి తీసుకొని వస్తాను. నొప్పి ఇది మత్తు దిగుతుందంట, మత్తు దిగుతూ ఉంటే నొప్పి ఎక్కువ అవుతుందంట. ఏమైంది? ఇదిగోండి ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాను, ఇదిగో తింటుంది. కేసరి పిస్తా అంట ఐస్ క్రీము. ఏమైంది? వాసి వంకరగా అనిపిస్తుందా? నోరు సైడ్కి వస్తున్నట్టుందా? కొద్దిగా ఆగలే, వాసన కదా సెట్ అయింది. ఏడుస్తుందండి. ఈ ఒక్కసారికే లే బావా, ఇంక మళ్ళీ ఉండదులే బావా. ఏడుస్తుందండి. ఎందుకు ఏడుతున్నావు? అయిపోయింది కదా, ఇది అవ్వతే ఇంక ఉండదు. అది బాగా నొప్పి అనిపిస్తుందా? బాగుంటుందా? ఎందుకు ఏడుతుందో కూడా తెలియదు, ఏడుస్తుంది. ప్రిన్స్ అమ్మ లక్కీ గారు ఇద్దరు పుచ్చకాయ ముక్కలు అడిగారండి, వెళ్ళి తినేసి వచ్చాను అనమాట. ఎండకి చాలా చల్లగా ఉంది, కాకపోతే కాయ కొద్దిగా చప్పగా ఉంది, అంత టేస్ట్ అనిపించలేదు అనమాట. కాయ ముక్క వచ్చేసి 20 రూపీస్ అంట. 2 తీసుకున్నాము. 2 తీసుకుంటే నేను, ప్రిన్సి, లక్కీ గాడు, బాబాయ్ గాడు అందరికి సరిపోయింది అనమాట. అది తిరిగి వచ్చేసాము. టైం 3:30, 4 అవుతుంది. ప్రిన్సి ట్యూషన్కి వెళ్తుంది, లక్కీ గాడు నేను వెళ్తా అని చెప్పేసి కలిసి వెళ్ళారనమాట. అను ఏమో కొంతసేపు పడుకుంటాను బావా, బాగా లాగుతుంది మొత్తం అని చెప్పేసి అంది. ఇంకా పడుకొని ఉంది. ఇంకా నేను ఖాళీ కూర్చున్నాను, ఇంకా టీవీ పెట్టుకున్నాను అనమాట. ఏదో తగ్గేదే లేని సినిమా వస్తుంది, అది సంగతి. పెడతానండి అది కూడా. అది ఇంకొకనే ఉన్నాగా, ఇంకా టీవీ పెట్టుకొని చూస్తున్నాను. ఈ సేవకు వచ్చా. ఇదిగోండి భోజనాలు చేసాము. ప్రిన్స్ అమ్మ ట్యూషన్కి వెళ్ళి వచ్చేసింది, భోజనం చేసాము. ఇప్పుడు ఇందాక అనుకుంటలో బాగోపోతే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాం కదండి, ఇదిగోండి అను కొంచెం ఐస్ క్రీమ్ ఇచ్చాను. ఇదిగో వీళ్ళు కూడా తింటున్నారు. లక్కీ గారు ముందే తినేసాడు.
వీడు తినేసి ఇప్పుడు ప్రిన్సమ్మ తింటే ప్రిన్సమ్మ దాని మీద ఎగబడుతున్నాడు అనమాట. నాకు ఇవ్వు అని, లేదంటే ఏడుస్తుంది. పెట్టు మా కొంచెం, ఊరికే కొద్దిగా పెట్టినట్టుగా చెయ్యి, లేకపోతే ఆడు పెట్టలేదంటాడు. అయిపోయింది, ఇంక ఇచ్చేసి అయిపోయిందంట మళ్ళీ. అదిగో చూడు, ఇచ్చేసే ఆడికి, అదిగో లక్కి అయిపోయిందంట. ఇంకా సరేనా, కింద పెట్టే లక్కి, తీసుకో. ఇప్పుడు ఆడు అయిపోయినట్టుగా నమ్ముతాడు, లేకపోతే పెట్టట్లేదు అంటాడు. బాగా కడిగేసావు కదా శుభ్రంగా, అలా వదిలేసేమా. సో అదండి, అయిపోయింది. ఇంకెళ్ళి పడుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దాకా ఆడి రోడ్ల మీద ఆడి వచ్చిందనమాట, బండిల మీద తిరిగి. అందుకే జుట్టు సరే, ఇది సంగతి. ఎట్టుంది ఆడి జుట్టు? ఏమంటుంది? అమ్మ తిన్నదా? సరే ఇంకెళ్ళి పడుకుందాం బావా. ఎలా ఉంది? కొంచెం పర్వాలేదా? మంట ఏమన్నా ఉందా? గాయం కదా అది. మూతి ఏమన్నా వంకర వచ్చిందా చూపి? బాగానే ఉంది. సరే ఇంకా